అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకి కొండాయిపాలెం ప్రాంతంలో ఒక చిన్న గొడవ జరిగింది. గొడవ అంటే ఒక దాసు అనేటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతుంది. తరచూ ఆ అబ్బాయి తాగేసి గొడవలు పెట్టుకుంటూ అట్లా ఉండేవాడు. దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి ఉదయ్ వాళ్ళు ఎందుకురా గొడవలని అంటుండేవాడు. ఈరోజు కూడా రాత్రి 8 గంటల నుంచి గొడవ స్టార్ట్ అవుతూనే ఉంది. ఈ పిల్లకాయలు వచ్చేసి గొడవ జరుగుతున్నప్పుడు ఎందుకురా గొడవని అడ్డం తీయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ అప్పటికే వాళ్ళ బామ్మర్దుల్ని వాళ్ళని పిలుచుకొని వచ్చినాడు దాసు అనే అబ్బాయి. వాళ్ళు గతంలో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నట్టుండి కూడా మాకు సమాచారం ఉంది. వాళ్ళు ఈరోజు ఏం చేశారంటే వెపన్స్ తీసుకొని వచ్చి అక్కడికి వెళ్ళినటువంటి గంటా ఉదయ్, గంటా అభిషేక్, చింటూ అనే ఒక అబ్బాయిని వాళ్ళిద్దరి మీద మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. గంటా అభిషేక్ అనే అబ్బాయికి తల మీద తీవ్రమైన గాయమైంది, కత్తిపోటు. దాని ద్వారా వెనక వీపు మీద కూడా ఒక గాయం జరిగింది. దాని ద్వారా అతను హాస్పిటల్కి తీసుకొస్తుంటే మార్గ మధ్యంలో చనిపోయాడు. గంటా ఉదయ్ ఇక్కడ మెరుగైన వైద్యం కోసం బొల్లేన్లో జాయిన్ చేశాం. అలాగే చింటూకి కూడా తీవ్రమైన గాయాలు ఎక్కువ, 8 కత్తిపోట్ల కంటే ఎక్కువ జరిగినట్టున్నాయి. దానికోసం అతన్ని నారాయణ హాస్పిటల్కి మెరుగైన వైద్యం తీసుకోవడం పడింది. గతంలో ఈ గొడవలు ఏమి లేవు, కానీ వాళ్ళ ఇంట్లో గొడవలు సర్దిపెట్టడానికి వెళ్ళినందుకు ఇట్లాగా మా పిల్లల మీద దాడి చేశారు. దాడి చేయడం కాకుండా తీవ్రంగా గాయపరిచారు. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంతకుముందు మామూలుగా గ్రామంలో ఒకే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి అలాగా ఉండేవాడు. దాసు అనే అబ్బాయితో ఎవరు మామూలుగా పలకరించరు. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక ఇండివిజువాలిటీగా ఉంటాడు, కొంచెం సైకోపాత్ లాగా తాగేసి గొడవలు పెట్టుకోవడం, సొంత తండ్రులని వాళ్ళ బంధువులను కొడతా ఉంటారు. అందుకని వాడితో ఎవరితో పట్టించుకోడు. ఎవరన్నా ఎందుకో గొడవ అని చెప్పిన దానికి మా పిల్లకాయల మీదకి దాడి చేయడం జరిగింది. దాడి చేసేటప్పుడు గ్రామస్తులు రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో జరిగింది. అది 8 గంటల నుంచి జరుగుతూనే ఉంది. రాత్రి 1 గంట ప్రాంతంలో ఉండడం వల్ల ఆ ప్రాంతం కొంచెం చీకటిలో కూడా ఉంటుంది. సో అందుకని అరుపులు కేకలు వినబడ్డా తరచూ ఆ అబ్బాయి ఇలాగే అరుస్తూ ఉంటాడు కాబట్టి సరిగా పట్టించుకోలేదు ఎవరు కూడా. కొంతమంది పిల్లకాయలు ఉన్నారు కానీ కొంతమంది వీళ్ళు ఎందుకు పరిగెస్తున్నారు ఏందని కూడా చూసుకోలేని పరిస్థితి. వీళ్ళు ముగ్గురు వాళ్ళు కత్తులతో వాటిని తీసుకున్న తర్వాత చాలా దూరం పారిపోయి ఒక అబ్బాయిని మాత్రం పొడిచిన అభిషేక్ అనే అబ్బాయిని ఉదయ్, చింటూ కొంత దూరం వరకు వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. వాళ్ళకి కూడా గాయాలైనాయి. తీసుకెళ్ళి ఒక ఇంట్లో వాళ్ళని అబ్బాయిని పండబెట్టి మిగతా వాళ్ళకి సమాచారం అందించడం, వాళ్ళిద్దరు కూడా హాస్పిటల్కి రావడం. ఈ అబ్బాయి తీవ్ర రక్తస్రావం వల్ల అబ్బాయిని హాస్పిటల్కి తీసుకొచ్చే లోపల మార్గ మధ్యంలో అబ్బాయి చనిపోయాడు. దాడి చేసే టైంలో వాళ్ళు ఇంట్లో ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో వీళ్ళని ఇంట్లోకి పిలిచి లోపల తలుపేసి మరి దాడి చేశారు. అంటే వీళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం లేదు. అంటే ఇంట్లో పిలిచి మరి దాడి చేశారు. ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు అని అంటే రారా లోపలికి లోపలికి మాట్లాడుకున్నారా అని. వాళ్ళల్లో దాసు అనేటువంటి ఇద్దరు బామ్మర్దులు ఉన్నారు. వాళ్ళిద్దరే దీంట్లో మెయిన్ ముద్దాయిలు. అలాగే దాసు వాళ్ళ భార్య, అలాగే వాళ్ళ అమ్మ కూడా దీన్ని తీవ్రంగా వాళ్ళు దాడి చేశారు. అంటే ఇంట్లో అందరూ ఆడవాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఎవరు లేరు. అంతేకాకుండా దాసు వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటి ముందు ఉంటే వాళ్ళ మీద కూడా దాడికి వెళ్ళి వాళ్ళ మీద కత్తులతో వాళ్ళ డోర్లో ఎన్ని పగలగొట్టి వాళ్ళని చంపేస్తామని చెప్పి కూడా వాళ్ళని బెదిరించడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా భయపడి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళినట్టు సమాచారం. ఇంకా తెలియాల్సి ఉంది. అంటే మాట్లాడుకుందాము ఉద్దేశంతో ఆర్డర్ చేశారు. ఎక్కడ మరి రాత్రి జరిగింది మర్డర్? ఇక్కడైతే కోసుకుంటున్నారు. మేముంటే మమ్మల్ని కూడా చంపున్నాం. మేము ఇంట్లో పోయి తాళం వేసుకుని లోపలికి ఏం చేసుకుని బయట అరుచుకుంటా గొడవలు వేసుకుంటాం. మేము బయట కూర్చుంటే మమ్మల్ని కూడా చంపేస్తాం. వాడెవరో కాదు, వీళ్ళ తమ్ముడు కొడుకే. రోజు తాగుచ్చి మమ్మల్ని బెదిరిస్తా ఉండదు. స్థలంలో ఉండరు, స్థలంలో ఉండరు, దెంగేసాలు ఉండాలని వాళ్ళు అడికే కోసుకుంటున్నారు. అవతల పక్క ఎదురుగానే ఆ పక్క పత్రేనని 7 తాగేసి కూడా ఆడ నుంచి తాగేసి వచ్చి ఆడకొచ్చి నీ మాట్లాడుతున్నాడు. వాళ్ళ తమ్ముడు కూడా ఆడే ఉన్నాడు. మేమందరం ఏంటి, ఎవరిని తిడుతున్నారా నువ్వు, ఎవరిని బూతులు తిడుతున్నావు నువ్వు అంటే, మిమ్మల్ని కాదు మేము తిట్టే ఉదయ కూడా తిడుతున్నాం. ఉదయ కూడా తమ్ముడు పిల్లకాయలు అందరూ కలిసి అడిగి కేక్ కోసుకుంటున్నారు. మేము రేపు పొద్దున పోయి మేము మీకుంటే మీరు తేల్చుకుని మాకుంటే మేము తేల్చుకుంటాము అని చెప్పి మేము ఇంట్లోకి వెళ్ళి తాళం వేసుకుని తర్వాత ఏం చేసినారు ఆ బిడ్డలు మా అన్న కొడుకు అయినా
అంటే ఆయన ఒక్కడేనా కొట్టింది? ఎవరిని కాదమ్మా నైట్ చనిపోయాడు కదా సార్? పెందలాయనే వీడు తాగేసి వచ్చారు. బామదులు ఇద్దరు వచ్చి ఇక్కడ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని మాట్లాడుతున్నావు? మేమిద్దరం ఆడవాళ్ళు ఏమన్నాం, ఎవరిని మాట్లాడుతున్నావు అంటే మిమ్మల్ని కాదు వాళ్ళని ఆడుతుందని చెప్పి వాళ్ళు అడిగే కోసుకుంటున్నారు. గీడే అని అన్నాడు. తాగేసి ఉన్నాడు. రాత్రి మడ జరిగింది కదమ్మా. ఫస్ట్ అది జరిగింది. తర్వాత 2:30కి వచ్చారు వాళ్ళు. మేము తాగేసి వాళ్ళ బామ్మది బండిలో అదిగో బండి, ఆ బండిలో పోయి మేము మళ్ళీ వస్తామని చెప్పేసి పోయారు. చెప్పేసి పోయినాక మేము లోపలికి పోయినాం. మళ్ళీ 2:30కి వచ్చారు వాళ్ళు. ఆ గిల్స్ని కూడా వాళ్ళ కాడ బ్యాట్ ఉంది, రాడ్ ఉంది, కత్తి ఉంది. గిల్స్ని కూడా ఎట్టని అన్నారు. ఆ పిల్లకాయలు మాత్రం గుడికాడే ఉన్నారు. ఇక్కడ కదా వాళ్ళని కొట్టింది? ఇక్కడ కాదు సార్, ఇక్కడైతే రోడ్డు మీదేనా? అక్కడేమో కొట్టి ఆ గుడికాడ అని చెప్పి అంటున్నారు. కానీ గుడి చర్చా? ఆ సీసీ కెమెరా ఓపెన్ చేస్తే తెలిసిపోతా సార్. సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. అదే ఎంతమంది అని గమనించారా మీరు? ఎంతమంది వచ్చారు సుమారు? చిన్న ఆటోలే సార్ అది. 2 ఆడవాళ్ళు 4 మగవాళ్ళు. ఆడవాళ్ళు కూడా ఉన్నారు. పోలీసులు వచ్చారమ్మా? వీడియో కూడా తీశారు. ఆ డాడీ నిద్ర పెట్టుకోలేదు. ఇది 22 అంకణాలు సార్. ఇది 22 అంకణాలు. ఆ ముసలాం బతుకున్నప్పుడే ఆమె ఉన్నప్పుడు మేము ఇల్లు వేసుకున్నాం. ఆమె 3 కూతులకు కలిపి 10 అంకణాలు రాసిచ్చింది. వాళ్ళు మాకు వీళ్ళు గత చాలా సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉన్నారు. మేము స్టేషన్లో కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చున్నాం. సార్ మమ్మల్ని తాగొచ్చినప్పుడల్లా బూతులు తిడుతున్నాడు, మా ఇళ్ళ మీదకి వస్తున్నాడు అని చెప్పి చాలా సార్లు కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం. ఇచ్చింది సార్ వాళ్ళు పిలిపించి మాట్లాడతారు. ఏమని బెదిరించేవాడమ్మా? తాగొచ్చి ఇల్లు దోచేస్తాను, ఇంట్లో ఎందుకు ఉండరు అట్లా అని పిలుస్తున్నారు. నిన్న పెందలాంటి మాకు మమ్మల్ని తిట్టాడు, వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళు ఆడ కేకుల కోసం ఆడికి పోయాడు. గిరిధర్ రెడ్డిని, శ్రీధర్ రెడ్డిని, మాకు కావాల్సిన వాళ్ళందరూ ఉండాలి. మాకు మందులు మా వాళ్ళు వస్తారు, మిమ్మల్ని అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.